చాలా చక్కగా చెప్పాడు సార్ ప్రసాద్. సర్వేపల్లి రాధాకృష్ణ గారి వ్యాసంలో చాలా చక్కగా మనకి శ్యామ్ ప్రసాద్ తను చెప్పాలనుకున్నది చాలా బాగా చెప్పారు. అదేవిధంగా టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి 10వ తరగతి విద్యార్థి యు వాసు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారములు మరియు టీచర్ దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు వాసు, నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చెప్పబోతున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి చెప్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెప్టెంబర్ 5, 1888లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరున్నతి అనే గ్రామంలో జన్మించారు. వీరు తల్లిదండ్రులు వీరస్వామి మరియు సీతమ్మలు. ఆయనకు విద్యా భాస్కరుడు మరియు తత్వవేత్త అనే బిరుదులు ఉన్నాయి. ఆయన తన విద్యా బోధనాన్ని కృష్ణా జిల్లా క్రిస్టియన్ కళాశాలలో చేశారు మరియు తత్వశాస్త్రంలో బిఎం పట్టాను సాధించి ఆ తర్వాత అదే రంగంలో అధ్యాపకునిగా పనిచేశారు. మరియు చదువు పట్ల ఉన్న నిబంధత మరియు తత్వశాస్త్రంలో ఉన్న పట్టుదల ఆయనకు మంచి ఉపాధ్యాయునిగా మరియు తత్వవేత్తగా మార్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు భారతీయ తత్వాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఒక గొప్ప కవి. అలాగే ఆయన రాసిన రచనలు మరియు వ్యాసాలు ప్రపంచమంతా చదువుతూ ప్రశంసలు అందుకుంది. ఆయన రాసిన ఇండియన్ ఫిలాసఫీ మరియు ఫిలాసఫీ ఆఫ్ ఒపీనియన్స్ వంటి రచనలు ఆయనకు ప్రపంచ దేశాలలో మంచి పేరును తెచ్చిపెట్టింది. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన దేశ సేవలో పాల్గొనడం ప్రారంభించారు. 1952 ఆయనను ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అలాగే 1962లో ఆయనను 2వ రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. అలాగే రాష్ట్రపతిలో ఉన్నంతకాలం భారతదేశాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో నడిపించారు. 1975 ఏప్రిల్ 17వ తేదీన ఆయన మరణించారు. ఆయన జననం మరియు ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు